ఈరోజు మన టాపిక్ ఏంటంటే టెన్సెస్ కోసం మనం చెప్పుకుంటున్నాం. ఫస్ట్ మనకి 3 టెన్సెస్ ఉంటాయి. ఏంటది? ఫస్ట్ వన్ ప్రజెంట్ టెన్స్, సెకండ్ వన్ పాస్ట్ టెన్స్, థర్డ్ వన్ ఫ్యూచర్ టెన్స్. మనం చెప్పే సెంటెన్సెస్ మనం మాట్లాడే స్పోకెన్ ఇంగ్లీష్లో అయినా డైలీ లైఫ్లో అయినా ఓన్లీ మనం ప్రజెంట్ జరుగుతున్న దానికోసం చెప్పుకుంటాం, జరిగిపోయింది చెప్పుకుంటాం, జరగబోయేది చెప్పుకుంటాం. ప్రజెంట్ మన కళ్ళ ముందు ఏదైతే జరుగుతుందో దాన్ని ప్రజెంట్ టెన్స్ అంటాం. నెక్స్ట్ జరిగిపోయింది లైక్ గడిచిపోయిన కాలం మనం పాస్ట్ టెన్స్ అంటాం. జరగబోయేది ఫ్యూచర్ టెన్స్ అంటాం. ఫస్ట్ మనం ఇక్కడ ప్రజెంట్ టెన్స్ అంటే చూద్దాం. మనకు ప్రజెంట్ టెన్స్ అంటే ఎట్ ప్రజెంట్ మనం మాట్లాడుతున్న టైంలో మన కళ్ళ ముందు జరిగే థింగ్స్ అన్నిటిని అన్ని విషయాలు ఎలా అంటే ప్రజెంట్ టెన్స్లో చెప్తాం. దీంట్లో మనకి మెయిన్గా ఉండే హెల్పింగ్ వర్బ్స్ ఏంటంటే యామ్, ఈజ్, ఆర్, డూ, డస్, హ్యావ్, హ్యాజ్. ఇలా మెయిన్గా ఈ హెల్పింగ్ వెర్బ్స్ ఉంటాయి. మనం వీటిని ఐడెంటిఫై చేస్తే లైక్ ఈ హెల్పింగ్ వెర్బ్స్ని ఏ ప్రొనౌన్ పక్కన ఏది యూజ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఎగ్జాంపుల్స్: ఐ యామ్ రీడింగ్. ఐ యామ్ రీడింగ్, నేను చదువుతున్నాను. అంటే ఐ పక్కన మనకి యామ్ మాత్రమే రావాలి. ఇది ఫిక్స్డ్ అనమాట. పక్కన ఐ పక్కన ఈజ్ కానీ ఆర్ కానీ సంథింగ్ ఇవేం పెట్టకూడదు. ఓన్లీ మన ప్రజెంట్ టెన్స్లో ఐ అనే ప్రొనౌన్ని యూజ్ చేసి చెప్తున్నామంటే ఐ యామ్ రీడింగ్ అని మాత్రమే చెప్తాం. ఐ యామ్ రీడింగ్, నేను చదువుతున్నాను. హీ ఈజ్ ప్లేయింగ్, అతను చదువుతున్నాడు. ఇక్కడ హీ పక్కన ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ మాత్రమే వాడాలి, వేరే ఏది వాడకూడదు. నెక్స్ట్ దే ఆర్ గోయింగ్ దే పక్కన ఆర్ అనేది ప్లూరల్కి మన ఆర్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ ఐ అంటే నేను ఒక్కరే ఉన్నట్టు, హీ అంటే అతను ఒక్కడే ఉన్నాడు. కాబట్టి యామ్, ఈజ్ అనేవి సింగులర్ హెల్పింగ్ వర్బ్స్ అనమాట. దే అంటే ప్లూరల్, దే అంటే వాళ్ళు, అంటే ఒకరికంటే ఎక్కువ, ఇద్దరు ముగ్గురు 10 మంది 100 మంది ఉన్నా మనం దే వాళ్ళు అంటాం. దీన్ని ఆర్ గోయింగ్ అంటాం. ఆర్ గోయింగ్ అంటే వారు వెళ్తున్నారు అలా. షీ డస్ హెర్ వర్క్, ఆమె తన పని చేస్తుంది. షీ డస్ హెర్ వర్క్ అంటే ఆమె తన పని చేస్తుంది అన్నట్టు. షీ డస్ అంటే ఏంటంటే మనకి వర్క్ పక్కన ఎస్ పెట్టేదాన్ని ఇక్కడ డూకి ఈఎస్ యాడ్ అవుతుంది. సో షీ డస్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వీ హ్యావ్ ఎ కార్, మాకు ఒక కార్ ఉంది. వీ పక్కన ఏం యూజ్ చేయాలి హెల్పింగ్ వర్బ్ అంటే హ్యావ్ అనేది యూజ్ చేయాలి. అదే మనకి యూ ఉంది, యూ అనేది ఇక్కడ లేదు. ఇప్పుడు మనం యూతో సెంటెన్స్ రాయాలి అంటే యూ పక్కన కూడా యు ఆర్ గోయింగ్ అని పెడతాం. యు ఆర్ గోయింగ్, వారు వెళ్తున్నారు. ఓకే, యు ఆర్ గోయింగ్ అంటే నువ్వు వెళ్తున్నావు, యు ఆర్ గోయింగ్ అంటే మీరు వెళ్తున్నారు. యు ఇన్ ద సెన్స్ నువ్వు మీరు అలా అంటాం కదా. ఇది ఇది మనకు ప్రజెంట్ టెన్స్లో ఇలా. మనకు ప్రజెంట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ మెయిన్గా ఉంటాయి. మన రెగ్యులర్ యూసేజ్లో సెంటెన్సెస్ అనేది ఇలా ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట. దిస్ ఇస్ వాట్ ఆల్ అబౌట్ ప్రజెంట్ టెన్స్. మన నెక్స్ట్ టెన్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ మనకి పాస్ట్ టెన్స్ చూద్దాం. పాస్ట్ టెన్స్లో మనకు మెయిన్గా ఉండేవి హెల్పింగ్ వర్బ్స్ ఏంటంటే వాజ్, వర్, డిడ్, హ్యాడ్, ఇవి అనేది ఉంటాయి. ఈ హెల్పింగ్ వర్బ్స్ ఎక్కడైతే ఉంటాయో మనం ఈజీలీ వీ కెన్ ఐడెంటిఫై దట్ సెంటెన్స్ యాజ్ పాస్ట్ టెన్స్. అది పాస్ట్ టెన్స్కి సంబంధించిన సెంటెన్స్ అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ దీనిలో ఎగ్జాంపుల్ చూస్తే ఐ వాజ్ రీడింగ్, నేను చదువుతున్నాను. అంటే గతంలో ఐ వాజ్ రీడింగ్, నేను చదువుతున్నాను అంటే నువ్వు ఐ వాజ్ స్టడింగ్ ఇన్ ద మార్నింగ్ అంటే నువ్వు పొద్దున్న చదువుతున్నావు, ఇప్పుడు కాదు నేను చదువుతున్నాను అంటే గతంలో అది అయిపోయింది. ఐ వాజ్ రీడింగ్ ఎస్టర్డే, నేను చదువుతూ ఉన్నాను అంటే అది అయిపోయినప్పుడు మాత్రమే చెప్పడానికి ఐ వాజ్ రీడింగ్ అంటాం. అదే ప్రజెంట్ ఇప్పుడు నువ్వు చదువుతున్నావు అనుకుందాం, అప్పుడు ఐ ఆమ్ రీడింగ్ అంటాం. నేను ఇప్పుడు చదువుతున్నాను, నేను చదువుతున్నాను. అది ఎప్పుడు యామ్ పెడితే నువ్వు ప్రజెంట్ చదువుతున్నట్టు, వాజ్ కాబట్టి అది గతంలో జరుగుతున్నట్టు అలా. నెక్స్ట్ వన్ చూద్దాం. దే వర్ ప్లేయింగ్, వారు ఆడుతున్నారు. ఎప్పుడు నాట్ ప్రజెంట్, దే ఆర్ ప్లేయింగ్ అంటే ప్రజెంట్ వాళ్ళు ఆడుతున్నట్టు. దే వర్ ప్లేయింగ్ అంటే వాళ్ళు గతంలో ఆడేస్తారు. దే వర్ ప్లేయింగ్ ఇన్ ద మార్నింగ్, వాళ్ళు పొద్దున్న ఆడుతూ ఉన్నారు. ఆ, లేకపోతే దే వర్ ప్లేయిడ్ ఎస్టర్డే, వాళ్ళు నిన్న ఆడుతూ ఉన్నారు అలా. సో ఇది పాస్ట్ టెన్స్లో మనం ఇలా ఈ హెల్పింగ్ వెర్బ్స్ వాడి సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తాం. నెక్స్ట్ షీ డిడ్ హర్ హోంవర్క్, ఆమె హోంవర్క్ చేసింది. అంటే ఆమె హోంవర్క్ చేసేసింది, కంప్లీట్ అయిపోయింది వర్క్. అది ఎప్పుడు చేసింది? ఇప్పుడైతే కదా ఆల్రెడీ వర్క్ కంప్లీట్ అయిపోయింది. అంటే మనం కంప్లీట్ అయిన యాక్షన్స్ అన్నిటిని పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం. ఆ పని పూర్తి అయిపోయింది అంటే మనకు 1 అవర్ బ్యాక్ ఆ వర్క్ కంప్లీట్ అయిపోయినా కూడా పని అయిపోయినట్టే కదా.
ఆ సెంటెన్సెస్ అన్నిటినీ మనం ఎక్కడ చెప్తామంటే పాస్ట్ టెన్స్లో చెప్తాం. నెక్స్ట్ వీ హ్యాడ్ లంచ్, మేము భోజనం చేసాము అంటే అది అయిపోయింది, దట్ ఈస్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ పాస్ట్ టెన్స్ ఏంటంటే ఓన్లీ మనకి గతంలో అయిపోయిన పనులు మాత్రం చెప్పడానికి ఇది యూజ్ చేస్తూ ఉంటాం. దీంట్లో మనకి ఇది పాస్ట్ టెన్స్ అని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి కదా, వర్స్, వర్, డిడ్, హ్యాడ్, ఇవన్నిటిని మనం ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి అది ఏ టెన్స్ అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. ఇలా పాస్ట్ టెన్స్లో ఏంటంటే కంప్లీట్ అయిపోయిన పనులన్నిటిని మనం పాస్ట్ టెన్స్ యూజ్ చేసి ఈ హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేసి మనం చెప్తూ ఉంటాం. ప్రజెంట్ టెన్స్ అయితే మనకి ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులు చెప్తాం, అది ప్రజెంట్. అయిపోయిన పనులు చెప్తే అది పాస్ట్ టెన్స్, అది పాస్ట్. ఓకే, నెక్స్ట్ ఫైనల్ వన్ ఫ్యూచర్ టెన్స్ చూద్దాం. ఫ్యూచర్ టెన్స్ అంటే జరగబోయేది, అప్కమింగ్. అంటే ఇప్పుడు ఉన్న టైంకి నెక్స్ట్ మినిట్లో నువ్వు చేసేది కూడా అది భవిష్యత్తే కదా, ఫ్యూచర్. అప్పుడు ఏం జరుగుతుందో, లైక్ నువ్వు రేపు ఏం చేస్తావు, 1 వీక్ తర్వాత ఏం చేస్తావు, లైక్ జరగబోయే పనుల కోసం చెప్పేది ఫ్యూచర్. ఫ్యూచర్ అంటే నెక్స్ట్ అప్కమింగ్ థింగ్స్నే మనం ఫ్యూచర్ టెన్స్లో ఇండికేట్ చేస్తాం. ఇక్కడ మనం యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్స్ ఏంటంటే విల్, షల్, విల్ బీ, విల్ హ్యావ్. ఇక్కడ మోస్ట్లీ మనకి విల్ అనేది ప్రతిదానికి యూజ్ చేసేస్తాం మోస్ట్లీ మన స్పోకెన్ ఇంగ్లీష్లో. విల్, షల్ రెండు యూజ్ చేయొచ్చు. అది ఎలా యూజ్ చేయాలి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఐ విల్ గో, నేను వెళ్తాను. ఐ విల్ గో, నేను వెళ్తాను. నేను ఆడతాను. ఐ విల్ ప్లే, నేను ఆడతాను. అది రేపు ఇప్పుడు అవ్వచ్చు, నెక్స్ట్ 1 అవర్లో అవ్వచ్చు, 1 వీక్ తర్వాత అవ్వచ్చు, నెక్స్ట్ డే అవ్వచ్చు, అది ఎప్పుడైనా ఐ విల్ గో, ఫ్యూచర్లో ఎప్పుడో ఒకప్పుడు. అలా కాకుండా ఐ విల్ గో టుమారో, ఐ విల్ గో పక్కనే మనం టుమారో పెడితే నేను రేపు వెళ్తాను. ఐ విల్ గో ఆన్ సండే, ఐ విల్ గో ఆన్ సండే పెడితే నేను సండే వెళ్తాను అన్నట్టు. నెక్స్ట్ దే విల్ బి స్టడింగ్, వారు చదువుతూ ఉన్నారు. ఎప్పుడు భవిష్యత్తులో చదువుతూ ఉంటారు, అది ఇప్పుడు కాదు. దే విల్ బి స్టడింగ్ టుమారో బై దిస్ టైం, రేపు ఈ టైంకి చదువుతూ ఉంటారు అని చెప్పడానికి ఫ్యూచర్ అనమాట, అది ఇప్పుడు కాదు, జరగబోయేది. నెక్స్ట్ థింగ్ హీ విల్ హ్యావ్ ఫినిష్డ్, అతను పూర్తి చేసి ఉంటాడు, పూర్తి చేశాడు ఆ సమయానికి. ఇక్కడ హీ విల్ హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్ బిఫోర్ 5 o'clock, అంటే హీ విల్ హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్ బిఫోర్ 5 o'clock అంటే అతను 5 గంటలకు ముందే పని కంప్లీట్ చేసాడు, పని చేసేస్తాడు అని చెప్తున్నట్టు. ఓకే, ఇక్కడ మన ఫ్యూచర్ టెన్స్లో అప్కమింగ్ జరగబోయే విషయాలను చెప్తూ ఉంటాం అనమాట. ఫస్ట్ ప్రజెంట్ టెన్స్ అంటే ఎట్ ప్రజెంట్ మనకు ముందు, మన కళ్ళ ముందు జరిగే విషయాలను చెప్పడానికి ప్రజెంట్ టెన్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ గతంలో జరిగిపోయిన విషయాల కోసం చెప్పడానికి పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. భవిష్యత్తులో ఫ్యూచర్లో జరగబోయే విషయాలను చెప్పడానికి మనం ఫ్యూచర్ టెన్స్ యూజ్ చేస్తాం. ఇలా మన స్పోకెన్ ఇంగ్లీష్లో మనం మాట్లాడేది 3 విషయాలు: ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. అంటే జరుగుతున్న వాటి కోసం మాట్లాడతాం, జరిగిపోయిన వాటి కోసం మాట్లాడతాం, జరగబోయే వాటి కోసం మాట్లాడతాం. ఈ విధంగా మనకి ఈ 3 టెన్సెస్ కోసం తెలిస్తే మొత్తం వీఆర్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ వెరీ ఫ్లూయెంట్లీ. ఫస్ట్ యూ హ్యావ్ టు నో అబౌట్ టెన్సెస్. వితౌట్ నోయింగ్ ది టెన్సెస్ యూ కాంట్ ఈవెన్ ఫ్రేమ్ సింగిల్ సెంటెన్స్. సో టెన్సెస్ బాగా నేర్చుకుంటే ద రిమైనింగ్ ఇంగ్లీష్ అంతా ఈజీగానే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.